నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లోని సహకార సంఘాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా జమ్మియాలు అంటారు కదా, జమ్మియాలలో అవినీతికి సంబంధించిన కేసులు రోజురోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. అలాగే కువైట్ సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం, అలాగే సామాజిక వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ అమ్తల్ ఆల్ హువైలా గారు బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కువైట్లోని సహకార సంఘాలలో అవినీతి మరియు ఆర్థిక మరియు పరిపాలనా ఉల్లంఘనలకు సంబంధించి 208 మంది వ్యక్తులను పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రెఫర్ చేశారు. ఈ వ్యక్తులలో 96 మంది కువైటీలు ఉండగా 112 మంది ప్రవాసులు ఉన్నారని చెప్పేసి సహకార సంఘాల బోర్డు సభ్యులు మరియు ఉద్యోగులు కూడా ఈ యొక్క అవినీతిలో భాగంగా ఉన్నారని చెప్పి వివరించింది. ఇది జాతీయత లేదా స్థానం ఆధారంగా జవాబుదారీతనం కాదని చెప్పేసి చట్టం మినహాయింపు ఎవరికీ ఉండదు, అందరికీ సమానంగా చట్టం వర్తిస్తూ ఉందని చెప్పి సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా డజన్ల కొద్దీ ఆర్థిక ఉల్లంఘనలు జరిగాయని చెప్పేసి చాలా వరకు మనం చూసుకుంటే జమ్మియాలలో ఆఫర్లు ఉన్నా కానీ, లేకపోతే జమ్మియాకు సంబంధించిన ఉద్యోగాల విషయంలో కానీ పెద్ద ఎత్తున అయితే ఆర్థికంగా అవినీతి జరిగిందని చెప్పేసి చాలా వరకు జమ్మియాలలో పనిచేస్తూ ఉన్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ అవినీతికి పాల్పడ్డారని చెప్పేసి 96 మంది కువైటీలు మరియు 112 మంది ప్రవాసులు ఉన్నారు. వాళ్ళందరినీ అదుపులోకి తీసుకొని తదుపరి విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కు రెఫర్ చేసినట్లు సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఆ యొక్క ప్రవాసులలో కూడా ఎక్కువ మంది మనం చూసుకుంటే ఈజిప్ట్ దేశానికి సంబంధించిన వారు ఉన్నారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.